హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ అండి. టుడే నేను మీకు క్లాత్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్తో మనకి గార్లాండ్ అనేది, ఆర్టిఫిషియల్ గార్లాండ్ అనేది మన గుమ్మానికి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేనైతే ముందుగా కవర్ని తీసుకొని దానికి పైన హ్యాండ్తో పట్టుకోవడానికి ఉంటాయి కదండి, అవైతే నేను కట్ చేసేసి ఇలా అయితే మడత పెట్టుకొని ఒక షేప్ అనేది కార్డ్బోర్డ్ మీద తీసుకున్నానండి. అది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ నియర్లీ 4x4 ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాన్ని షేప్లో కట్ చేసుకున్నాను. దాంతో ఇట్లా కవర్ని మడత పెట్టి మనకి షేప్తో మొత్తం అన్నీ అయ్యేటట్టు తీసుకున్నానండి. ఇలాగ నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. దీంట్లోనే వైట్, పింక్, ఎల్లో ఇట్లా చాలా కవర్స్ తీసుకున్నానండి. ఇదైతే మనకి ఇప్పుడు నేను ఎలా గుచ్చాలి అనేది చూపిస్తున్నాను. మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో దాన్ని ఒక్కొక్క పీసు తీసుకొని రెండు వైపులా మడత పెట్టి హైట్గా ఉన్న చోట రెండు వైపులా మడత పెట్టి ఇట్లా అయితే గుచ్చుకుంటున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇట్లాగా మనం ఎలా కావాలంటే అలాగా మనం అన్నీ కలిపి మిక్స్డ్గా కావాలంటే మిక్స్డ్గా, లేకపోతే ఒకటే కలర్లో కావాలంటే ఒకటే కలర్లో తీసుకోవచ్చు. నేనైతే ఇట్లాగా వైట్ అండ్ రెడ్ కలర్లో ఉండేటట్టు చేశానండి. కొంచెం కొంచెం గ్యాప్లోని నేనైతే చాలా పెద్దది చేశాను. ఇదైతే మనకి డెకరేషన్కి చాలా బాగుంటుంది. ఫైనల్లీ లుక్ అయితే ఇదండి.